నమస్తే అండి. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. మన హిందువులు జరుపుకునేటటువంటి పండుగలలో ముఖ్యమైన పండుగలలో శ్రీరామ నవమి ఒకటి. శ్రీరామ నవమి చైత్ర శుద్ధ నవమి రోజు, చైత్ర మాసంలో శుక్లపక్షంలో నవమి రోజు శ్రీరామచంద్రుడు జన్మించాడని, అంతేకాకుండా అదే రోజు పట్టాభిషిక్తుడు కూడా రావణ సంహారం చేసిన తర్వాత సీతామాతతో కలిసి పట్టాభిషిక్తుడు కూడా అయినటువంటి రోజు అని, ఆ రోజున దేశం అంతటా కూడా ప్రతి వాడల్లోనూ కూడా స్వామి యొక్క కళ్యాణాన్ని, సీతారాముల కళ్యాణాన్ని చాలా దివ్యంగా జరుపుకుంటారు. సహజంగా మనకి అంటే శివపార్వతులు, సీతారాములు, లక్ష్మీనారాయణులు ఇట్లా ఏ భగవానుడి యొక్క కళ్యాణం మనం జరిపించినా అది లోక కళ్యాణం కోసం. అంటే లోకమంతా సుభిక్షంగా అన్ని వృత్తుల వారు బాగా చక్కగా ఉండాలని, అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ చేసేదే స్వామి యొక్క కళ్యాణం. కనుక కళ్యాణం అనేది అంటే మన వేదాలతో మంత్రంతో క్రియ అనుసంధానం అవుతుంది. మంత్రం చదువుతూ దానికి అనుగుణంగా క్రియను జరిపిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా కళ్యాణం జరిగిన వేళ మనం వెళ్ళి కళ్యాణ దంపతులను మనం దర్శించుకున్నట్లయితే మనకు ఆ సంవత్సరం అంతా కూడా కుటుంబ సౌఖ్యం, సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఇలాంటి మంచి రోజు మనకి ఈ సంవత్సరం శ్రీరామనవమి 17వ తేదీ బుధవారం రోజు వచ్చింది. ఎల్లుండి వస్తుంది. ఈ శ్రీరామనవమి ముఖ్యంగా మనం ఇంట్లో కూడా స్వామిని పూజించుకోవాలి. ఏ విధంగా పూజించుకోవాలి అనేది తెలుసుకుందాం. శ్రీరాముడు ఆదర్శ పురుషుడు. అంటే ఒక కుటుంబంలో తల్లిని గౌరవించి, తండ్రిని గౌరవించి, అన్నదమ్ములకు ఆత్మీయతను పంచి, భార్య యందు ప్రేమను చూపించి, అంతేకాకుండా ప్రజలను కన్న బిడ్డల వలె ప్రజాక్షేమం కోసం పాటుపడినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు. అంటే శ్రీమన్నారాయణుడు మనిషి అవతారంగా జన్మించినటువంటి అవతారమే రామావతారం. శ్రీరామచంద్రుని యొక్క అంటే రామాయణంలో మనం అన్నదమ్ములు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, అంటే కుటుంబంలో ఉండే అన్ని బంధాలను కూడా మనకు తెలియచేస్తుంది. మనం ఒక ఆదర్శ మార్గంలో ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు అనేది రాముడు మనకి చేసి చూపించాడు. అంతేకాకుండా రామనామము అంటే తారక మంత్రం. రామ అంటే రమింప చేసేది అని, అంటే మనకి ఆనందాన్ని కలిగించేటటువంటి నామం. అంతేకాకుండా శ్రీరామ అంటే, శ్రీ అంటే అది అమ్మవారి యొక్క స్వరూపం, అమ్మవారి యొక్క నామము, అక్షరము శ్రీ. అలాగే నారాయణలో నుంచి రా అంటే మహావిష్ణువుకు సంబంధించినటువంటి నారాయణంలో నుంచి రా. అలాగే ఓం నమ శివాయలోంచి మా. ఇలా తీసుకొని శ్రీరామ అనేటటువంటి శబ్దం వచ్చింది. అంటే ఎంత ప్రాధాన్యత కలిగి ఉందో మనకి అర్థమవుతుంది. లయకారకుడు, స్థితికారకుడు, జగన్మాత యొక్క దివ్య రూపమే రామచంద్రుడు. కనుక ఈ తారక మంత్రం, అంతేకాకుండా ఈశ్వరుడు కాశీలో మరణించిన వారికి చెవిలో చెప్తాడు ఈ తారక మంత్రాన్ని అని కూడా మనకు మన ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా అమ్మ పార్వతీదేవి రాముల వారిని అడిగినప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఉపదేశించాడట. అంటే ఈ మంత్రాన్ని ఎవరైతే చదువుకుంటారో విష్ణు సహస్రనామం 1000 నామాలు చదివినటువంటి ఫలితం వస్తుంది. ఎలాగూ అంటే రామ 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 అని 3 సార్లు అంటే 1000 నామాలు చదివిన ఫలితం వస్తుందని భగవానుడు తెలియజేశాడట. అంటే సంస్కృతంలో రా అనే అక్షరానికి 2, మా అనే అక్షరానికి 5 సంఖ్య వస్తుందట. రామ అంటే 2 × 5 10. మళ్ళీ రామ అంటే 10 × 2 20, 20 × 5 100. మళ్ళీ రామ అంటే 100 × 2 200, 200 × 5 1000. అలా అన్నమాట. అంటే ఈ ఒక్క నామాన్ని ఒకటి అండి, మనం ప్రతిదానికి చదవగలిగినా ఇది చదువుకుంటే సరిపోతుందిలే అనుకోకూడదు. అంటే చదవడం వచ్చిన వారు ఆ రోజు విష్ణు సహస్రనామ, రామరక్షా స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. అంటే అలాంటి మంత్రాలు మనం ఇంట్లో చదువుకోవడం వలన మన ఇంట్లో కూడా ఒక మంచి శక్తి అనేది ఉత్పన్నం అవుతుంది అన్నమాట.
ఒకవేళ రాని వారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని తప్పకుండా 27 సార్లు చదువుకోవాలి. చదువుకుంటే ఆ సీతారాముల కరుణా కటాక్షంతో మనకి కుటుంబం బాగుంటుంది. అందుకే కదా శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అని. అంటే శ్రీరాముని మనం చరణాలను పట్టుకుని వేడుకున్నట్లయితే, రక్షించమని కోరుకున్నట్లయితే అందరినీ కూడా స్వామి కాపాడుతాడు అని. ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి భగవానుడు రామచంద్రుడు కనుక ఒకవేళ ఈ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రం రాకపోతే, ఇది కూడా రాని వారు శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటటువంటి మంత్రాన్ని తప్పకుండా ఒక 108 సార్లు చదువుకోవాలి. అంటే మనం పూజించుకుంటేనే చదువుకోవాలి అనేది లేదు. కొంతమందికి ఏటి సూతకాలు లేదంటే ఆరోగ్య సమస్యలు, ఏదైనా చదవలేని స్థితిలో అంటే పూజించలేని స్థితిలో ఉన్న ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు. చదువుకుంటే చాలా బాగుంటుంది. రా మా రా అన్నప్పుడు మన పెదాలు విడిపోతాయి, అలా మనలో ఉన్న దోషాలన్నీ పోతాయట. మా అన్నప్పుడు 2 పెదాలు కలుసుకుంటాయి, అంటే మనం పునీతులం అయిపోతామట. రామ అనే మంత్రానికి మాటకి అంత అర్థం ఉంది. ఈ రోజున మనం ఇంట్లో అంటే ఇల్లు శుభ్రం చేసుకొని ఈ శుచి అయి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని శ్రీరామ అని ఒక 9 తమలపాకుల మీద శ్రీరామ అని సింధూరంతో రాసి ఆ ఆకులను మనం పూజా మందిరానికి ఇంటి గుమ్మానికి కట్టుకుని తర్వాత ఆవునేతితో దీపం వెలిగించి దీపంకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి తర్వాత దీపలక్ష్మి నమః అని పూజించి లఘువుగా విఘ్నేశ్వర పూజ చేసుకుని సీతారాముల వారి ఫోటో లేకపోతే లక్ష్మీనారాయణ స్వరూపమే కనుక ఆ ఫోటో అయినా పర్వాలేదు, కొంచెం నీళ్లు చల్లి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి సువాసన వచ్చేటటువంటి పుష్పాలు లేకపోతే పసుపు పచ్చని పూలతో వచ్చిన వారు రాముల వారు సీతాదేవి అష్టోత్తరంతో పూజ చేసుకోవడం. రాకపోతే శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని చదువుకుంటూ పూజించుకుని సాంబ్రాణి కడ్డీలు వెలిగించి ముఖ్యంగా వడపప్పు పానకం, వడపప్పు అంటే పెసరపప్పు నానబెట్టి పెడతాం కదా, చాలా చల్లగా ఉంటుంది. పానకం కూడా ఇది బాగా ఎండాకాలం కనుక బెల్లము మిరియాలు యాలకులు వేసి పానకం తయారు చేస్తాం. ఈ ప్రసాదాన్ని స్వామికి పెట్టడం వలన అంటే మనం ఏదో అంటే పెట్టామంటే పెట్టాం అలా కాకుండా స్వామి వచ్చి కూర్చున్నాడు మన ముందు, మనం స్వామిని పూజిస్తున్నాం, మనం స్వామికి ప్రసాదం పెడుతున్నాం, స్వామి ఆరగిస్తున్నాడు అనే భావన మనం తెచ్చుకొని స్వామికి వడపప్పు పానకం నైవేద్యం పెట్టినట్లయితే చాలా చల్లగా స్వామి ఉండి మనల్ని కూడా చల్లగా చూస్తాడు. అలా అంటే మనం పొంగలి అలా ఇంకా ఏమైనా చేసుకోవచ్చు మన ఓపికను బట్టి. ముఖ్యంగా వడపప్పు పానకం మాత్రం నివేదన పెట్టాలి. పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇచ్చి మన ఇంటి కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పుకొని అందరం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకోవాలి. అంతేకాకుండా తప్పకుండా ప్రతి ఊరిలో కూడా శ్రీరామనవమి స్వామి కళ్యాణం జరిపిస్తారు, ఎవరి శక్తిని బట్టివారు. తప్పకుండా కళ్యాణ దంపతులను వెళ్ళి మన కళ్ళతో చూసి స్వామి యొక్క ఆశీర్వాదం నమస్కరించుకొని ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ విధంగా శ్రీరామనవమిని జరుపుకోవాలి. ఈ శ్రీరామనవమి సీతారాములు అంటే సీతా సమేత రామచంద్రుడు అందరి కుటుంబాలను చల్లగా చూడాలని, అందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శ్రీమయి ఛానల్ తరఫు నుంచి, ఎడిటర్ గారి తరఫు నుంచి, మా తరఫు నుంచి, అందరి తరఫు నుంచి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.